హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం అండి. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి. మేమైతే ఇలా చేసుకున్నామండి వరలక్ష్మి వ్రతము. నైట్ చేసిన పిండి వంటలు కానీ, ఇంకా జాకెట్ బట్ట, పసుపు కుంకుమ, గాజులు, ఫ్రూట్స్ ఇలాంటి వాటితో చేసుకున్నాము. ఇంకేంటంటే వరలక్ష్మి వ్రతం అంటేనే పసుపు కుంకుమ గాజులు అండి. అమ్మవారికి అయితే ఇదైతే చాలా ఇష్టము. ఇదైతే కంపల్సరీ పెట్టాలి, పసుపు కుంకుమ గాజులు. ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషను, ఇంకా అరిటాకులు, ఫ్లవర్స్, ఇలా బెలూన్స్ ఇవన్నీ చేసామండి. ఈ వెనుక డిజైన్ కానీ అంత మా హస్బెండ్ చేశారు. ఎలా ఉందో చూసి చెప్పండి. ఇంకా ఏంటంటే ఇక్కడ గాజులు మా అమ్మ నాకు వేస్తుందండి. ఇదైతే ఫస్ట్ అంటే పూజకు ముందే ఇది చేసుకోవాలి. గాజులు వేపించుకొని ఇంకా ఇక్కడైతే దారం కట్టుతూ ఉన్నారు. ఇదైతే కంపల్సరీ. ఫస్ట్ అయితే ఇది చేసుకున్న తర్వాతే పూజ స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశారండి. మా అమ్మ పూజ చేసింది, మా నాన్న ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అండి. ఇంక ఇక్కడైతే భోజనాలండి. ఇక్కడ మేము పలావ్ చేసాము, అలాగే వైట్ రైస్ కూడా చేసాము. వైట్ రైస్కి కాంబినేషన్ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి. ఇదైతే స్పెషల్ వంకాయ కూర. ఇంకా ఇక్కడైతే మేము పాయసం చేసామండి. ఇదైతే టేస్ట్ అయితే బాగా వచ్చింది. పాయసంతో పాటు ఇంకా ఇక్కడ పెసుళ్ళు, ఇంకా మేము ఒబ్బట్లు చేద్దామని చెప్పేసి పిండి అయితే రెడీ చేశారు, కానీ చేయలేదు, టైం కుదరలేదు. అందుకని తర్వాత చేద్దామని పెట్టేశారు. ఇంకా ఇక్కడ అప్పలాలు అయితే కాల్చారు. నేను చెప్పాను కదండి, నామకరణం అయితే చేస్తాము పిల్లోళ్ళకి అనేసి. ఇక్కడైతే నామకరణం కూడా స్టార్ట్ చేశారు. 3 o'clock కల్లా నామకరణం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే పేర్లు పెట్టడానికి ముందు తేనెతో తీపి చేయాలంటండి. అందుకనేసి ఇక్కడైతే తేనె నాకు ఇస్తా అన్నారు. ఇంకా ఇక్కడైతే చెవులో ఎవరికి అంటే మనం అనుకున్న పేరు ఎవరికి వినపడకుండా అయితే ఈ చెవులో చెప్పాలని చెప్పినారు 3 times. అలా మా హస్బెండ్ అయితే చెప్తున్నారు. మా హస్బెండ్ చెప్పిన తర్వాత అయితే నా దగ్గరికి ఇచ్చారు ఫస్ట్ బాబుని. ఆ బాబుకైతే నేను పేరు పెట్టాలి. ఇక్కడైతే నేను నా దగ్గర ఉన్న చిన్న బాబుని అయితే మా అమ్మ దగ్గరికి ఇచ్చేసి పెద్ద బాబునైతే తీసుకొని వాడికైతే పేరు పెట్టాలండి. ఇంకా ఇక్కడ ఏంటంటే గోల్డ్ రింగ్తో తేనెలో అది 3 times నోట్లోకి పెట్టిన తర్వాత అయితే పేరు పెట్టాలి. ఇంకా ఇక్కడైతే నేను కూడా అలానే చేస్తూ ఉన్నాను. ఐవోర్ అయితే ఇస్తూ ఉన్నారు నా దగ్గరికి. రింగ్ అయితే ఇచ్చి తేనెలో అద్దించుకొని తర్వాత అయితే ఇక్కడ నేను నాకు ఇస్తూ ఉన్నానండి. దాని తర్వాత అయితే మేము అనుకున్న పేరు ఏదైతే అనుకున్నామో ఆ పేరుని ఎవరికి వినిపించకుండా అయితే చెవిలో చెప్పాలి పేరు. ఇక్కడ నేను అలానే చేస్తాను. మీరు కూడా ఇలానే పేర్లు పెట్టుతున్నారా అండి? ఒకవేళ ఇలానే చేస్తామంటే నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మేము పేరు పెట్టిన తర్వాత నా తమ్ముడు అంటే పిల్లోళ్ళ మేనమామ ఉంటారు కదా, నా తమ్ముడు అయితే ఇక్కడ పేరు అంటే ఆ అబ్బాయి కూడా చెప్పాలి పేరు. అయితే మేము వాళ్ళ చెవిలో చెప్పాము. కాకపోతే నా తమ్ముడు ఏంటంటే అందరికీ వినిపించేలాగా చెప్తాడు, అందరికీ తెలిసేలాగా చెప్పాలి. ఇక్కడైతే పూలదండ వేసుకొని ఫస్ట్ బాబుకైతే ఇక్కడ పేరు పెడుతున్నాడు. ఆ బాబుకు పెట్టేసిన తర్వాతే సెకండ్ బాబుకు కూడా సేమ్ అలానే పేరు చెవులో చెప్పి మా ఆయన చెప్తారండి. మా ఆయన చెప్పిన తర్వాత మా ఆయన చెవులో చెప్తారు ఆ అబ్బాయికి చెప్పేసిన తర్వాత ఆ అబ్బాయి నా అంటే బాబుకైతే చెవులో చెప్పిన తర్వాత అందరికీ వినిపించేలాగా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అలానే చెప్పాడు. ఇంకా ఇక్కడైతే నామకరణం అయిపోయిందండి. ఆశీర్వాదం తీసుకుంటున్నాము పిల్లోళ్ళు మేము కలిసి. హాయ్ అండి, వరలక్ష్మి వ్రతం మీకు కూడా ఉందా? ఒకవేళ ఉంటే ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే ఇలా జరుపుకున్నాము. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి 3 days నుండి అయితే ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇలా క్లీనింగ్ కానీ, ఇంకా పిండి వంటలు ఈరోజు నైట్ అంతా కూర్చొని మా అమ్మ పిండి వంటలు అంతా చేసింది. చూపిస్తాను రండి. ఈ ఫెస్టివల్ అయితే వరలక్ష్మి పండుగ అయితే నేను రాకముందు నుండి చేస్తున్నారండి. ఎప్పటి నుండి చేస్తున్నారో మా అమ్మని అయితే అడుగుదాము. ఎప్పటి నుండి చేస్తాము? మేము 10 ఏళ్ళు ఇంకా చేస్తూ ఉన్నాము పండుగ వరలక్ష్మి వ్రతము. మేము బాగా చేస్తాము. మాకు పుష్టిలా చేసినప్పుడు మాకు మంచిదయ్యా అన్ని కాబట్టి ఇంకా మేము చేస్తూనే ఉంటాం. అంటే సంవత్సరానికి అంటే ఎట్లా మంచిదయ్యా?
ఎట్లా ఫస్ట్లో చేసినాడు మాకు ఇల్లు కట్టింటి గ్రూప్ వేసినాయా కొత్తదైనా చేస్తుంది ఆ కొత్తదైనా చేస్తానే ట్రాక్టర్ తీసుకుంటుంది కార్ తీసుకుంటుంది గాడి తీసుకుంటుంది అన్నికి మాకు బాగా అయింది అని చెప్పి అన్నికి ఆపదంతో మేము చేస్తూనే ఉంటాము. ఏ పని ఏమీ తొందర లేదు మాకు పండుగ చేసినాడు అనుకోనింది అవుతుంది మాకు. పండుగ అంటే ఒక్కో సంవత్సరానికి ఒకటి ఏదైనా కొత్తగా వస్తువు కానీ అట్లా వస్తువు కానీ ఏమన్నా ఉంటే తీసుకుంటా ఉంటాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా అమ్మ నా తమ్ముడు అయితే వచ్చారని చెప్పేసి నన్ను తీసుకువెళ్ళడానికి అయితే వచ్చారండి మా ఇంటికి. మా అమ్మ అయితే ఇక్కడే ఉంది. అంటే ఈరోజు ఫ్రైడే కదా, అంటే ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈరోజు అయితే ఫ్రైడే వరలక్ష్మి వ్రతం రోజు. నెక్స్ట్ డే అంటే సాటర్డే వెళ్తాం ఊరికి. నా తమ్ముడు అయితే కాలేజ్ ఉందని చెప్పేసి నా తమ్ముడు వెళ్ళిపోయినాడు. ఇంకా మా అమ్మ అయితే ఉంది, నేను మా అమ్మ అయితే వెళ్తాము. ఇంకా అమ్మవారిని అయితే 3 డేస్కి జల్జి చేస్తారండి. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అయింది, పూజ చేస్తుంది మా అమ్మ. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.